అవసరమైతే తన జీవితాన్ని కోల్పోయేటోళ్ళే నిజమైన మేధావి. ఆ మేధావి కోవలో, ఆ దార్శనికుడి కోవలో ముచ్చర్ల సత్యనారాయణ గారు అగ్రగణ్యులు. అప్పుడే తెలంగాణ సోదరా తెలుసుకోరా వీరా, మోసపోతే నీవు గోసపడతావంటూ 1954 సంవత్సరంలోనే తన సుప్రసిద్ధ గేయంలో తెలంగాణ సమాజాన్ని హెచ్చరించిన తెలంగాణ తొలితరం ప్రజా వాగ్గేయకారుడు మన ముచ్చర్ల సత్యనారాయణ గారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి భిన్నంగా రెండవ ఎస్ఆర్సీ సిఫార్సులు ఉల్లంఘించి ఆంధ్ర నాయకుల కుట్రల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీలం సంజీవరెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి అయిండు. నీలం సంజీవరెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే చేసుకున్న ఒప్పందాలను, తెలంగాణ రక్షణ సూత్రాలను ఉల్లంఘించి తన పక్షపాత బుద్ధిని ప్రదర్శించిండు. తెలంగాణకు నీలం సంజీవరెడ్డి గారు చేస్తున్న అన్యాయాలను చూసి రగిలిపోయిన ముచ్చర్ల సత్యనారాయణ గారు 1958లోనే సంజీవరెడ్డి మామ పాట పాడారు. ఎవరైనా దయచేసి ఒక రెండు ఆ పాట పాడితే బాగుంటుంది. ఒక్క నిమిషం పుద్దున పాడాలి ప్లీజ్, ఎందుకంటే ఆ పాట ఎందుకు అవసరం అనేది కొంచెం కోరస్ ఎవరన్నా ఒకటే చరణం పాడతా, లాస్ట్కి అందరం కలిసి పాడుకుందాం. లాస్ట్కి పాడదాం. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा अय्यయ్యో राम राम संजीवरेड्डी मामा ओ राम 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 संजीवरेड्डी मामा. बगल में अपना बस्ता काटो जिगर का रास्ता, बगल में अपना बस्ता काटो जिगर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा संजीवरेड्डी मामा अय्यయ్యో राम राम संजीवरेड्डी मामा अय्यయ్యో राम राम संजीवरेड्डी मामा ओ राम 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 సంజీవరెడ్డి మామ. అయిపోయే వరకు మీరు ఉంటే ఈ పాట మొత్తం పాడుకుందాం. అందరు మా కళా కులం వాళ్ళందరూ వేదిక మీద ఉండి పాడుకుందాం. మీరు కూడా కోరస్ ఇచ్చేటట్టయితే పాడదాం లాస్ట్కు. థ్యాంక్ యూ. అయితే ఈ పాట రాజ్యాన్ని ఎంత భయపెట్టిందంటే సంజీవరెడ్డి గారు చాలా పవర్ఫుల్. అప్పట్లో సంజీవరెడ్డి గారు కుత రగిలిపోయి ఏం చేయాలో తెలియక కేవీ రంగారెడ్డి గారని అప్పటి హోమ్ మినిస్టర్ గారితో ఏం చేద్దామని గంట సేపు చర్చ చేశారు. పోలీస్ కేసు పెడదామా, ఎన్కౌంటర్ చేద్దామా, ఏం చేద్దామంటే కేవీ రంగారెడ్డి గారు చెప్పిరట, ఇది నేను చెప్పే సొంత కవితం కాదు, ఈ పుస్తకంలో ఉంది, చరిత్రలో ఉంది. వద్దొద్దు, ముచ్చర్ల సత్యనారాయణ గారు నిజాయితీ గల్లోడు, ప్రజాబలం ఉన్నోడు, ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తే ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుంది, అట్లా వదిలేయడం